రాజకీయ నాయకులు మెట్రోలో తిరుగుతున్నారు, బుల్లెట్లలో తిరుగుతున్నారు, సైకిళ్ళలో కూడా తిరుగుతున్నారు. ఇలా ఫోటోలని ఎవరు ప్రచారం చేస్తున్నారు? బీజేపీ రాజకీయ నాయకులు పొదుపు చేస్తున్నట్టు మీడియాకు ఫోజులు ఇస్తున్నారు. ఏంటి, వీళ్ళు రోజు కెమెరాలతో తిరుగుతున్నారా? ఫోటోలకి ఫోజులు ఇస్తున్నారా? దీన్ని పిఆర్ పాలిటిక్స్ అంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ టీవీ న్యూస్ పేపర్లు రష్యా నుండి ఎందుకు ఇంధనం కొనకూడదు అని ఎందుకు అడగట్లేదు? వెబ్సైట్లలో ప్రచురిస్తారు, రష్యా నుండి ఇంధనం కొనడానికి కాంట్రాక్టు పూర్తయిందని. భారత్ని అమెరికా నడిపిస్తుందా? భారత్ ఏ దేశం నుండి ఇంధనం కొనాలి, ఏ దేశం నుండి ఇంధనం కొనొద్దని అమెరికా నిర్ణయిస్తుందా? ఇది మన చెప్పని ఛాతీ ఉన్న ప్రధాని బలం. ప్రశ్న ఏమిటంటే, ఇటువంటి ప్రశ్నలను మెయిన్ స్ట్రీమ్ మీడియా అడగదు. ఈ విషయాలను ప్రజలకు తెలపదు. మరి ఎలా తెలుస్తాయి? సోషల్ మీడియా. సోషల్ మీడియానే బహుజనుల మీడియా. సోషల్ మీడియానే అసలైన మీడియా. సోషల్ మీడియాలోనే తెలుస్తాయి. దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు ఎర్రటి ఎండల్లో చీమల్లాగా పాకుతూ నిరసన తెలియజేస్తున్నారు. ఈ వార్తను ఏ వార్తాపత్రిక ప్రచురించినది? ఏ టీవీ చూపించినది? విశ్వసనీయ సమాచారం. ఈ నెల 20వ తారీఖు అఖిలేష్ యాదవ్ గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఈ దేశంలో రిజర్వేషన్ ఎలా నిర్వీర్యం చేయబోతున్నారని తెలియజేయడానికి. దేశంలో ఒక పేద కూరగాయలు అమ్ముకునే మహిళను కూరగాయలు అమ్మకుండా బుల్డోజర్ నడిపిస్తున్నారు. ఈ దేశంలో చప్రాసి నుండి ఏ హోదా లేదు, లంచం తీసుకున్నారని ప్రతి ఒక్కరిపైన లంచగొండి అని ఆరోపణలు ఉన్నాయి కదా. విశ్వసనీయ సమాచారం ప్రకారము ఒక మహిళా డీజీపీ పేరు పాండే హవాలాలో దొరికిన డబ్బు నుండి కొంత డబ్బును నొక్కేసింది. దోషిగా తేలింది. ఆవిడకి జైలు శిక్ష కూడా పడింది. కానీ జడ్జి ఆమెపై జాలి చూపెట్టి ఆమెకు 2 చిన్న పిల్లలు ఉన్నారని ఆమెకి బెయిల్ ఇచ్చారు. కూరగాయలు అమ్ముకునే పేద మహిళ ఏం నేరం చేసిందని, ఏం దొంగతనం చేసిందని? కానీ ఆమె మీద ఈ కార్పొరేషన్ వాళ్ళ దౌర్జన్యం ఏమిటి? కనీసం ఆమెకు అమ్ముకోవడానికి లైసెన్స్ ఇవ్వచ్చు కదా. ఒక్కసారి ఆలోచించండి. పేదవాడు ఏం చేయగలడు? ఎలా బ్రతకగలడు? ఎలా తినగలడు? పేదల మీద బుల్డోజర్లు నడుపుతారా? అక్కడ అందరూ ఉన్నారు కానీ ప్రశ్నించే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఇంకొక మహిళ విదేశాల్లో ఉంటుంది. ఈవిడ మోడీ అంధభక్తురాలు. విదేశాల్లో ఉన్న ఈవిడ మోడీ భగవంతుడని, మోడీ దర్శనం దక్కిందని మీడియాతో చెబుతోంది. ఈవిడని వెంటనే భారత్కి రప్పించాలి. ప్రతిరోజు మోడీ దర్శనం చేయించాలి. ఎన్ఆర్ఐలను అందరినీ భారత్కు రప్పించి మన ప్రధాని మోడీ పాలనను ఆనందింపజేయాలి. ఆలోచించండి. విదేశాల్లో ఉన్న వాళ్ళు మనల్ని హేళన చేస్తున్నారు. విదేశాలలో ప్రధాని స్వాగత సభలలో ఉన్న వారితో అంటున్నాడు, మన దేశం పేదరికం అంచుల్లో ఉందని. అంచుల్లో కాదు, పేదరికంలోనే ఉంది. దేశంలో చాలా చోట్ల పెట్రోల్ కోసం పెట్రోల్ బంకుల దగ్గర లైన్లో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత జనాభా ఉన్న దేశం. స్వతంత్రంగా ఇంధనము ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే నిర్ణయం తీసుకోలేకపోతుంది. ప్రధాని అంటుండు పేదరికం అంచుల్లో ఉన్నామని. కాదు, మనము పేదరికంలోనే ఉన్నాము. ప్రజల ఆదాయం తగ్గింది. ఆలోచించండి. రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు, కావాలని 10+2లో మార్కులు తక్కువగా వేస్తున్నారు, పిల్లలని ఫెయిల్ చేస్తున్నారని. ఎందుకు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలు పై చదువులు చదవకుండా ఇలా చేస్తున్నారు. ఒకవేళ చదివితే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని. చదివే లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు, రోజువారీ కూలీలుగా బ్రతుకుంటారని. ఆలోచించండి. కష్టపడే చిరుద్యోగులు నోయిడాలో జీతాలు పెంచమని నిరసన చేస్తుంటే వాళ్ళని
అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఇవన్నీ ఈ దేశంలో జరుగుతున్నాయి. కానీ టీవీ పేపర్లు ఇవేవీ తెలియనివ్వరు. ఇది బరిసే ప్రయత్నం ఇటువంటి నిజమైన ప్రజల సమస్యలని మీ వరకు చేర్చడానికి. టీవీ పేపర్లు ఏవైతే చూపిస్తున్నాయో అవి వార్తలు కావు, అవి ప్రచారం. ప్రస్తుతం మొత్తం సోషల్ మీడియాలో వచ్చే వార్తలే వాస్తవంగా అనిపిస్తున్నాయి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.